అందరికీ నమస్కారం. ఈ ఫోటోని మీరు గుర్తుపట్టారా? 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయానికి ఆ రోజు చీఫ్ గెస్టులుగా, ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అలానే తమిళనాడులో కీలకమైన నాయకుడిగా ఉన్న స్టాలిన్, ఇంకా అప్పటికి ముఖ్యమంత్రి కాల స్టాలిన్, వీరిద్దరూ గెస్టులుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేశారు. ఇలా ఈ ముగ్గురు కూడా మాజీ ముఖ్యమంత్రులు. ఈ ముగ్గురు పెద్ద నాయకులే, కానీ ముగ్గురు ఎన్నికల్లో ఓడిపోయారు. 2023 తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయి అధికారాన్ని కోల్పోయారు. జగన్ ఏమో 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. అలాగే స్టాలిన్ ఇవాళ రీసెంట్గా జరిగినటువంటి తమిళనాడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ కూడా తన అధికారాన్ని కోల్పోయారు. ఈ ముగ్గురు ఎందుకు కోల్పోయారు? ఈ ముగ్గురు మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంది? నిజానికి ఈ ముగ్గురులో కేసీఆర్ కొంత సీనియర్, 2 సార్లు వరుసగా అధికారంలో ఉన్న వ్యక్తి. మొదటిసారికి కేసీఆర్ మీద నెగిటివ్ ఇమేజ్ ఏం లేదు. ఉన్నంతలో తెలంగాణను ఒక పాజిటివ్ వైబ్రేషన్లో తీసుకెళ్తున్నారు, అభివృద్ధి వైపు తెలంగాణ నడిపిస్తున్నారు, రైతాంగాన్ని కూడా బాగానే ఆదుకుంటున్నారు, రైతు బంధు పెట్టారు, పథకాలు బాగున్నాయి, పరిపాలన బాగుంది అనేటువంటి పేరు కేసీఆర్కి మొదట్లో ఉంది. కానీ సావాస దోషమో ఏమో తెలియదు, కానీ అంటే కేసీఆర్ 2సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో బాండింగ్ బాగా పెరిగింది. చంద్రబాబు మీద కోపంతో జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ఫండింగ్ మొత్తం కేసీఆర్ కొంత చూశారు, భారీ ఫండింగ్ ఇచ్చారు. తర్వాత జగన్ దాన్ని తిరిగి ఇచ్చేసి ఉండొచ్చు కాక. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో సావాస దోషం పట్టిందో ఒక నియంతృత్వ పోకడ పెరిగింది కేసీఆర్. నాకు అపోజిషన్ వద్దు, ఎవరిని నేను ఉండనివ్వను, అపోజిషన్ పార్టీస్ అనేది కనపడద్దు, అపోజిషన్ పార్టీస్ లేకపోతే వరుసగా నాదే అధికారం అనుకొని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం. కాంగ్రెస్ ఆ రోజు శాసనసభ పక్షాన్ని మొత్తం తనలో విలీనం చేసుకోవటం, టీడీపీకి ఉన్న 2 ఎమ్మెల్యేలని ఆ పార్టీలో కలుపుకోవటం, పైగా తెలంగాణ అస్తిత్వంతో పుట్టిన పార్టీని కాస్త బీఆర్ఎస్గా మార్చడం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావటం. అంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి. నేను నియంత్రణ, నేనేం చెప్తే అది నడిచిద్ది, నాకు ప్రతిపక్షంలో ఎవరూ లేరు, నాకు అడ్డు అదుపు ఎవరూ లేరు, ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పడేస్తా. అప్పుడు బండి సంజయ్ని, రేవంత్ రెడ్డిని, తర్వాత కొంతమంది జర్నలిస్టుని కేసీఆర్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టింది. వాళ్ళంతా రివర్స్ అయి పోరాటం చేశారు. ఆ పోరాటం 2023 ఎన్నికల్లో ఫలితం చూపించింది. నిజానికి రేవంత్ రెడ్డిని నాయకుడిని చేసింది కేసీఆర్, ఇబ్బంది పెట్టి పెట్టి పెట్టి, అలాగే బండి సంజయ్ని కూడా. తర్వాత జగన్ కూడా అదే, నాకు ప్రతిపక్షం ఉండొద్దు, కనపడద్దు, నన్ను వ్యతిరేకించే వాళ్ళు జైల్లో కూర్చోవాలి అంతే, నన్ను ఎవరూ ప్రశ్నించొద్దు, నన్ను ఎవరూ విమర్శించొద్దు, నన్ను ఎవరు ఏమీ అనొద్దు, నాకు జిందాబాద్ కొట్టడానికే జనాలు, నాకు ఓటేయటానికే ఓటర్లు అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఏమైంది? నిన్ను గెలిపించిన మాకు ఓడించడం కూడా వచ్చని ప్రజలు మొన్న ఎన్నికలు తేల్చి చెప్పారు. స్టాలిన్ కూడా అంతే. స్టాలిన్ కొంత డెమోక్రటిక్ వాద అనుకున్నాం, కానీ తమిళనాడు రాజకీయాల్లో తనదైన నియంతృత్వం, అంటే ప్రతిపక్షాల మీద దాడులు లేవు, కానీ దాడులు మాత్రమే లేవు, కానీ తనని ఎవరైనా వ్యతిరేకించాలంటే వాళ్ళ మీద ఇండైరెక్ట్ పగ. ఈవెన్ దో తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా స్టాలిన్ వ్యతిరేకించే వాళ్ళ సినిమా రిలీజ్ కావు. ఇప్పుడు విజయ్ సినిమా అట్నే అయిపోయింది కదా. వాళ్ళ సంబంధించిన న్యూస్లు తమిళనాడు ఛానల్స్లో ప్లే కావు, అట్లా ప్లే చేసే ఛానల్స్ తమిళనాడులో కేబుల్ నెట్వర్క్లో కనపడవు. అలా ఇష్టారాజ్యంగా నియంతృత్వ పోకడలతో వెళ్ళాడు. అది వాళ్ళ స్టాలిన్ కూడా దెబ్బకొట్టింది. ఈ ముగ్గురు కూడా కేవలం పథకాలు ఇచ్చేస్తే ప్రజలు అట్ట పడుంటారు, మనం ఏం చేసినా పట్టించుకోరు అని ముగ్గురు అనుకున్నారు. కానీ దానికి ప్రజలు మేము పథకాలకు లొంగిపోయే వాళ్ళం కాదు, పథకాలు కోరుకుంటాం కానీ పథకాలకు లొంగిపోయే వాళ్ళం కాదు, భావోద్వేగాలతో లొంగిపోతాం కానీ భావోద్వేగాలతో ఎంతకాలం మీతో ఉంటాం? మీరు మంచి పరిపాలన ఇస్తే, మీరు స్వేచ్ఛను ఇవ్వగలిగితే, మీరు అభివృద్ధిని చూపించగలిగితే మీతో ఉంటాం, లేకపోతే మీతో ఉండం అని ప్రజలు తేల్చి చెప్పారు. ఇలా ఈ ముగ్గురు కూడా ఓడిపోయి మాజీలుగా మిగలటానికి కారణం అదే. వీళ్ళ మైండ్ సెట్, మేము నియంత్రణలా ఉంటామంటే ప్రజలు ఒప్పుకోలే, మాకు స్వేచ్ఛ కావాలి, మేము పథకాలు ఇస్తాం పడి ఉండండి అంటే మేము జనం ఒప్పుకోలే, మాకు అభివృద్ధి కావాలి. రెండోది, అసలు మాకు స్వేచ్ఛగా ముందు మాట్లాడే స్వేచ్ఛ కావాలి, విమర్శించే స్వేచ్ఛ కావాలి, మీరు నియంత్రణలో వ్యవహరిస్తామంటే ప్రజలు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఈవెన్ మమతా ఓటమి కూడా అదే కారణం. అండ్ నాయకుల్లో పాజిటివ్ ఇమేజ్ కావాలని జనం కోరుకుంటున్నారు. ఆ నాయకుడు ఉంటే ఓ 2 కంపెనీలు వస్తాయి, 4 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండి జనం రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగవచ్చు, స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, ఫోన్లు ట్యాపింగ్ కావు, ఎవరితో ఎవరైనా ఫోన్ హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అనేటువంటి
సమాజాన్ని యువత కోరుకుంటుంది. మరి దాన్ని అందించడంలో ఈ ముగ్గురు ఫెయిల్ అయ్యారు. అందుకని వాళ్ళు మాజీలు అయ్యారు. వీళ్ళ ముగ్గురు ఓటమి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.